హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్‌తో ఆవకాయని ఎలా పెట్టుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. ఈ పచ్చడి వచ్చేసి ఆరోగ్యకరమైన వెజిటేబుల్ ఫ్రూట్స్‌తో తయారు చేసిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేయడం కూడా చాలా ఈజీ. 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు కూడా వేసుకుని తినొచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడికి కావలసినవి ఏమేమి నేను వేసాను అనేది ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి చిన్న బీట్రూట్‌ని, అలాగే ఒక ఆప్సికం మామిడికాయ, ఒక క్యారెటు, యాపిల్‌లో సగం ముక్క ఇలా తీసుకున్నానండి. అలాగే 4 దొండకాయల్ని, కొన్ని దానిమ్మ గింజల్ని తీసుకున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్లు ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్టు, ఒక నిమ్మకాయ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా పోపు దినుసులకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 4 ఎండుమిర్చిని తీసుకున్నానండి. 1 కప్పు నూనె, అరకప్పు కారము, 4 టేబుల్ స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ముందుగా ఒక కడాయిని తీసుకుని స్టవ్ పై పెట్టి కప్పు నూనె వేసుకుని కడాయిలోని నూనె వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే ఆవాల్ని, జీలకర్రని వేసి దూరగా వేపించుకుందామండి. దీంట్లోనే అల్లం పేస్ట్ని కూడా వేసి దూరగా వేపించుకోవాలి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత మనకి పైకి చిందుతుంది, తడి ఉంటుంది కదండి. అల్లం పేస్ట్లోని తేమ అనేది ఉండేటప్పటికి మనం నూనెలో వేసేటప్పటికి పైకి పడుతుంది కాబట్టి చేతుల మీద కాస్త జాగ్రత్తగా ఇలా ఫ్రై చేసుకోండి. మంట అనేది మీడియంలో పెట్టుకుని దూరగా వేపించుకోండి. ఇలా వేపించుకున్న తర్వాత మీకు ఉన్న ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇది చల్లారే లోపల ఇవన్నీ కూడా మనం కలుపుకుందాము. ఇప్పుడు మనకి స్టవ్ ఆపేసుకున్నామండి. మన పోపు దినుసులన్నీ కూడా దోరగా అయిపోయినాయి కదా, అది పక్కన పెట్టేసుకుందాము. అది చల్లారే లోపల మీకు ఇవన్నీ చూపించేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనము దీనికి మసాలా రెడీ చేసుకుందాము. ఈ ఆవాలు, మెంతులు ఉన్నాయి కదండి, వీటిని పచ్చియే పొడి చేసుకుని మీకు చూపిస్తాను, చూసేయండి. వీటిని వేపించవలసిన అవసరం లేదండి. కొంతమంది అయితే వేపిస్తారు కదా, నేనైతే పచ్చి వేస్తానండి. టేస్ట్ బాగుంటుంది పచ్చి వేయడం వల్ల. ఇలా ఒక చిన్న రోల్లోకి ఈ ఆవాలు, మెంతులు కూడా వేసేసి మనము ఇలా మెత్తని పొడిలాగా దంచేసుకుందామండి, పౌడర్ లాగా. అలాగే మీ దగ్గర ఇలాంటి చిన్న రోల్ లేకపోతే మీరు మిక్సీలోనైనా సరే వీటిని ఆవాల్ని అలాగే మెంతుల్ని కూడా పొడి చేసుకోండి, మెత్తని పౌడర్ లాగా. మరీ మెత్తగా ఉన్న అవసరం లేదండి. ఇందులోని నేను మామూలుగా మీడియంగా అయితే పొడి చేసుకున్నానండి. అలాగే మీకు మెత్తగా ఇష్టం ఉంటే మెత్తగా చేసుకోండి. ఇందులోని ఇలా దంచేస్తే మనము మిక్సీలో పట్టిన మెత్తని పౌడర్ లాగానే వస్తుందండి రోట్లో కూడాని. ఇప్పుడు మనకి మసాలా పౌడర్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు నేనైతే వీటిలన్నిటికి కూడా నిమ్మ చెక్కను కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, ఒక చెక్క అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువ పులుపు తినే వాళ్ళు అయితే మొత్తం నిమ్మకాయ మొత్తం వేసుకోండి. అలాగే ఇలా నిమ్మకాయ వేయడం వల్ల పచ్చడికి టేస్ట్ పెరగడమే కాకుండా నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడి వచ్చేసి ఇంకా 15 డేస్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లోనే. బయట అయితే ఒక వారం రోజులు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నామని కదండి. ముందుగానే ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రూట్స్ చూడండి, ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పోపు దినుసులతోటి ఉన్న నూనె అయితే చల్లారిపోయిందండి. ఈ నూనెలోనే, కప్పు నూనెలోనే ఇవన్నీ కూడా మనము కలిపేసుకుందాము. మీకు చూపిస్తున్నాను. అన్నీ కూడా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి. దొండకాయలు, అలాగే క్యారెట్, బీట్రూట్, మామిడికాయ ముక్క కూడా పుల్లగా ఉంటుంది కదండి. ఇంకా ఈ పులుపుకి ఇంకా అందుకని చెప్పేసి నేను అయితే వేసుకున్నానండి. ఇలాగే మనము మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు, కారము అని కూడా మనము వేసేసుకున్నాం చూడండి, మసాలా కూడా. ఇప్పుడు నిమ్మ చెక్కను కూడా ఇలాగా సీడ్స్ పడకుండా ఇలాగా స్పూన్తో కానీ ఇలాగా కానీ వేసుకోవచ్చు. లేదంటే నిమ్మ చెక్కని వేరే దాంట్లోకి రసం తీసి కూడా వేసుకోవచ్చు. నేను సీడ్స్ పడకుండా ఇలా గట్టి పైన ఇలా తీసుకుని సీడ్స్ అయితే తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు అంతా కూడా మనము కలిపేసుకుందాము. చూడండి, ఈ పచ్చడి వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి నోటికి ఏమి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి. చూడండి, నూనె అంతా కలిసిపోయింది కదా. ఇంకా మనకి రేపు పొద్దుటికి నూనె అనేది పైకి తేలుతుంది. ఇంకా సరిపోకపోతే ఇంకా మరి నూనె ఎక్కువ తినే వాళ్ళు అయితే మరి కాస్త రేపు పొద్దున్నే చూసుకుని వేసుకోండి. ఇది వచ్చేసి నేను నైట్ కలుపుతున్నానండి. ఇది నైట్ కలుపుతున్నాను కదా, ఇంకా ఇది కలిపిన వెంటనే కూడా తినొచ్చండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు గరిటతో కలిపిన తర్వాత
శుభ్రంగా చేయి కడుక్కుని తడి లేకుండా చేతితోటి ఇలా అంతా ముక్కలకి కారము ఈ మసాలా అంతా పట్టేటట్టు ఇలా పట్టించేసుకోండి. చూడండి ఇలా అయిపోయిందండి. చూడండి ఇలా అంతా కలిపేసుకుని ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి. కారం కూడా మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి. నేనైతే అరకప్పు వేసానండి ఇవన్నిటికి కూడా. చూసారా, ఇప్పుడు మూత పెట్టేసి మార్నింగ్కి అయితే చూస్తానండి, మీకు చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మార్నింగ్ అండి. పచ్చడి అనేది బాగా నానిపోయింది కదండి. దీన్ని ఆవకాయ అని కూడా అంటారు, పచ్చడి అని కూడా అంటారండి. ఇలా ఇప్పుడు మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుని సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుని మనము పొడిగా ఉన్న ఒక జాడీలో కానీ చిన్న చిన్న బౌల్స్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోనండి. ఇంకా మనకి ఎంత కావాలో అంత తీసుకుని వాడుకోవచ్చు. ఇంకా ఈ పచ్చడి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. మీ ఇంట్లోని కూరగాయలు ఏమీ లేవు మరి అన్నప్పుడు కూడా మనం ఇది చేసుకోవచ్చు. జ్వరం వచ్చి నోటికి ఏమి తినాలని అనిపించినప్పుడు కూడా ఈ పచ్చడిని ఈజీగా 10 మినిట్స్లో రెడీ చేసుకుని అందించవచ్చు. అలాగే మన ఇంట్లో పచ్చళ్ళు ఏమి లేవు అని కొంచెం మంది ఐరన్ పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలా తయారు చేసుకుని ఈజీగా చేసుకోవచ్చండి. మళ్ళీ ఆరోగ్యకరమైన పచ్చడి. మళ్ళీ ఇందులో మనము యాపిల్ వేసాము, దానిమ్మ గింజలు వేసాము, మామిడికాయ, క్యారెట్, ఇంకా బీట్రూట్, మామిడికాయ ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కదండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా తయారైన ఈ పచ్చడి. ఇందులో వచ్చేసి నేను 4 రకాల వెజిటేబుల్స్, 2 రకాల ఫ్రూట్స్ కలిపాను కదండి. మరి ఎక్కడ వీడియో క్లిక్ చేయకంటే ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.